అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించినప్పటికీ, మనం ఉన్నటువంటి స్థితి కంటే కూడా గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఉంచినప్పటికీ, మన లైఫ్లో కొన్ని డిఫికల్ట్ టైమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కష్టతరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలలో దేనిని మనం ఉపయోగించలేనటువంటి పరిస్థితులు, లేదా దేవుడు మనల్ని వచ్చినటువంటి స్థితిని మనం పరిపూర్ణంగా వినియోగించుకోలేనటువంటి పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్స్ని దేవుడు మన జీవితంలో ఎందుకు తీసుకొస్తారు అని మనం ఆలోచించగలిగినట్లయితే కనుక, అటువంటి సమయాలలో మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా, మన సొంత బలం మీద ఆధారపడుతున్నామా? దేవుడి మీద ఆధారపడుతున్నామా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాల మీద ఆధారపడుతున్నామా అని మన లైఫ్ మనకు అర్థం అవ్వటం కొరకు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు తెలియచేయటం కొరకు దేవుడు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉంటారు. అయితే దేవునికి ఇష్టంగా బ్రతికినటువంటి వ్యక్తిగా దావీదు గారు మనకు కనబడతారు బైబిల్లో. దావీదు గారి లైఫ్లో ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు గారు ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కొన్నారు, అటువంటి పరిస్థితుల్లో దావీదు గారి యొక్క మెలకువలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం మనం చూద్దాం. 34వ కీర్తన మనం చూస్తే 1 నుంచి మనం చూద్దాం. 34వ కీర్తనలోకి మనం వెళ్ళి ఆ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 నుంచి కనుక మనం చూసినట్లయితే పైన మనకు కనబడుతుంది చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఒక మహారాజు, 12 గోత్రాలకి మహారాజు అబీమెలెకు అనే రాజు దగ్గర, లేదా అబీమెలెకు అనే ఆ వ్యక్తి దగ్గర వెర్రివాని వల్లే ప్రవర్తించవలసిన అవసరం వచ్చిందా? ఎస్, వచ్చింది. అసలు ఆ సీన్, ఆ విజువలైజేషన్ మనం ఇమాజినేషన్ చేసుకుంటేనే మనకు అర్థం కావట్లేదు. అసలు ఆలోచించండి, ఎంత టిల్టీగా, ఎంత ట్విస్టీగా కనబడుతుంది చూడండి. గొలియాతు లాంటి గొప్ప వీరుణ్ణి బాలుడుగా ఉన్నప్పుడే సంహరించినటువంటి దావీదు గారు అబీమెలెకు దగ్గర, అది కూడా దావీదు గారు మహారాజుగా మారిన తర్వాత కూడా వెర్రివాని వల్లే ప్రవర్తించవలసిన అవసరం వచ్చిందంటే అక్కడ రాజరికం పనిచేయలేదా? అక్కడ దావీదు గారి యొక్క బలం పనిచేయలేదా? లేదా దావీదు గారికి దేవుడిచ్చినట్టు ఆశీర్వాదాలు పనిచేయలేదా? ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా తీసుకోవాలంటానికి ఏమీ లేదండి. సింపుల్. ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటివి, ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు ఆదేశించినటువంటి విధంగా మనం బ్రతుకుచున్నామా, లేదా సిచ్యువేషన్ ఏదైనా కానీ దేవుని బ్లెస్సింగ్స్ని మనం మనకి ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నామా? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్కటి, అది ఉద్యోగం కావచ్చు, అది దేవుడిచ్చినటువంటి పిల్లలు కావచ్చు, లేదా దేవుడిచ్చే అవకాశాలు కావచ్చు, దేవుడిచ్చే ఏదైనా కానీ అది దేవుణ్ణి మహిమపరిచే విధంగానే ఉండాలి తప్ప అక్కడ మనం గణపరచడం, అక్కడ మనం గణపరచబడటం, అక్కడ మనం మహిమపరచబడటం అనేది మనం కోరుకోకూడదండి. ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు అనుమతించినటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు గారు సొంత బలం వైపు చూడలేదులే కానీ, దావీదు గారు సొంత శక్తి వైపు చూడలేదులే కానీ, దావీదు గారు దేవుని యొక్క మేలుల వైపు చూడలేదులే కానీ, దావీదు గారు దేవుని వైపు చూశారు. దేవుని వైపు చూసి ఆయన మొరపెట్టారు, తండ్రి ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలి, ఈ పరిస్థితుల్లో నేను ఎలా నడుచుకోవాలి, ఈ పరిస్థితులు యుద్ధం చేయాలా, సమాధానకరంగా ఉండాలా, నేను ఎలా నడుచుకోవాలో తెలియచేయి ప్రభువా. అది దావీదు గారి జీవితంలో ప్రతి మూమెంట్లో మనకు కనబడుతుందండి. దావీదు గారు ఎప్పుడు కూడా ఆయన సొంత బలం మీద ఆధారపడాలి. ఆయన మాట్లాడిన మాటలు, నా బలము నీవే కదయ్యా, నా బలమా, నా కోట, నా కేడెము, నా 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 దుర్గము నీవే కదా ప్రభువా. అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా దావీదు గారు దేవుడి మీద ఆధారపడుతున్నారు, దేవునిలోనే తన బలాన్ని వెతుక్కుంటున్నారు. ఈ కీర్తనలో మనం ఆలోచించినట్లయితే 4వ వచనం ఒకసారి మనం చూద్దామండి. 34వ కీర్తన 4వ వచనం కనుక మనం ఒకసారి చూస్తే, నేను దేవుని యొద్ద విచారణ చెయ్యగా, అంటే ఈ సిచ్యువేషన్లో దావీదు గారు ఏం చేశారో ఎంతకనగానే దేవుని దగ్గర విచారణ చేశారు. ఆ రిప్లై మనం చూద్దాం. నేను దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, చూసారా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. 6వ వచనం మనం చూద్దామండి. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అంటే ఏది ఇంపార్టెంట్ అనగానే కఠినమైనటువంటి పరిస్థితుల్లో ప్రేయర్ చాలా ఇంపార్టెంటు. అప్పుడు దీనులుగా మనం ఉండి,
దీన మనస్సు కలిగి మనకున్నటువంటి బలం మీద, బలగం మీద, సొంత జ్ఞానం మీద, రాజకీయ బలం మీద, ఆర్థిక బలం మీద, కుటుంబ బలం మీద, ఊరి బలం మీద, స్థాన బలం మీద, వాటి మీద వీటి మీద మనం ఆధారపడి అవన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత తండ్రి ఓడిపోయిన తండ్రి అని కాకుండా ప్రతి పరిస్థితిలో కూడా అవన్నీ దేవుడు మనకిచ్చే గిఫ్ట్స్ అండి. అవన్నీ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలండి. వాటిని దేవుని నామ మహిమార్థమే ఉపయోగించాలి. దేవుడిచ్చే ప్రతి బహుమానాన్ని కూడా దేవుని నామ మహిమార్థమే మనం ఉపయోగించాలి. దేవుడు మనకిచ్చే ప్రతి తలాంతు కూడా అనేక మంది జీవితాలలో వెలుగులు నింపడానికి మనం ఉపయోగించాలి. కానీ మనం గణపరచబడటానికి, మనం కీర్తింపబడటానికి, మనం గొప్ప చేయబడటానికి ఎప్పుడూ మనం వాడకూడదు. కనుక ప్రతి పరిస్థితుల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఎంతకనగానే ప్రార్థన. మనం ఏ పరిస్థితుల్లోనే ఉండండి. అందుకే పౌలు గారు అంటారు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, మేలు కలిగినా, ఏది జరిగినా కానీ ఆ విషయంలో మనం తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతి పరిస్థితులు ఎలా ఉండాలో వాక్యానుసారంగా నడుచుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి మనం అడగాలి. కనుక అలాంటి పరిస్థితుల్లో దీన మనస్సు కలిగి మనం ఉంటే కనుక దేవుడు తప్పకుండా మనకి ఉత్తరం ఇస్తారు, తప్పకుండా మనకి జవాబిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించి మా కొరకు తండ్రి ఎన్నో లోతైన విషయాలను ఈ డివోషన్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాము తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయమున మీ మాటలు ధ్యానించే ధన్యతను మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము దేవా తండ్రి. మీ కృపలో బలపరచండి, మీ కృపలో స్థిరపరచండి తండ్రి. ఈ వీడియోస్, ఈ డివోషన్స్ తండ్రి చూసి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచర్యలో ఏ విధముగానైనా మా తండ్రి సహకారంగా నిలబడుతున్న ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.